ఆయన కుమారుని ద్వారా విన్నాం. అబద్ధం చిన్న నేరం అనుకుంటారు. అది లోక దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో చాలా పెద్ద నేరం. నేరం అని ఇక్కడ వారు అంటారు, కానీ దేవుడు అబద్ధాన్ని నేరం అనడు, పాపం అంటాడు. పాపం 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 వలన వచ్చే జీతం మరణం. అగ్ని గంధకములతో మండు గోండము. ఇంత చిన్న పాపానికి అంత పెద్ద శిక్ష? అవును. చిన్న పాపం పెద్ద పాపం ఏముండదు. పాపం అంటే పాపమే. అది చిన్న పాపం అని నువ్వు అనుకుంటే దేవుని దగ్గర దానికి చాలా పెద్ద శిక్ష ఉంది. గనుక బ్రతుకును అబద్ధాలు అనే పాపంతో ముగించకూడదు, ఆ పాపాలతో ముగించకూడదు. ఇప్పటికీ ఎన్నో ఉంటాయి మనలో. గుర్తుపెట్టుకోండి, దానికి దూరముగా ఉండమన్నాడా? అబద్ధమునకు దూరముగా ఉండు. దానికి దగ్గరగా ఉన్నోళ్ళు దూరంగా పారిపోండి. ఇప్పటి నుండి అబద్ధానికి దూరముగా ఉండండి, అబద్ధానికి దూరముగా బ్రతకండి. దూరముగా ఉండమన్నప్పుడు ఉండలేదనుకో, ఆగమైపోతుంది నీ బతుకు. ఆగం. కనుక అబద్ధానికి దూరముగా ఉంటే నీకు మంచిది, నీకు మేలు. అసలు అబద్ధం ఎందుకు ఆడతారు? అబద్ధం ఆడవద్దు అన్నాడు కదా. అది ఎందుకు పాపం అంటున్నాడు దేవుడు అంటే అది ఆజ్ఞ. ఆజ్ఞ. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఈ అబద్ధం అనేది పాపం ఎట్లా అయిందంటే, అది ఒక ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించి అబద్ధం ఆడితే పాపం. అంటే అబద్ధం ఆడేవాడు పాపం చేస్తున్నాడు. తెలిసి ఆడతారా తెలియక ఆడతారా అబద్ధాలు? తెలిసి ఆడతారా తెలియక ఆడతారా? తెలిసి ఆడరు, తెలియక ఆడరు, లెక్కలేని తనంతో ఆడతారు. లెక్కలేని తనం. ఎవడేం చేస్తాడులే మమ్మల్ని. దేవుడంటే భయం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, అనగా
భక్తిహీనులు భ్రష్టులు అబద్ధాలలో బ్రతుకుతారు. అబద్ధాలలో కనుక అబద్ధం ఆడావు అంటే నీ జనకుడు అపవాది. నువ్వు అపవాదికి పుట్టావు. అపవాది నిన్ను కన్నాడు. అబద్ధాన్ని కనింది అపవాది. అబద్ధం ఆడే వాళ్ళందరూ వాడు కన్న పిల్లలు. అబద్ధమునకు జనకుడును ఉందా బైబిల్లో? యోహాను 8:44. యోహాను 8:44. అది మీరెవరు? మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి, ఎప్పటి నుంచి? ఆది నుంచి అంటే ప్రారంభము నుండి వాడు నరహంతకుడై అంటే కయ్యూను చేత హేబేల్ని చంపించింది వాడే. నరహంతకుడై ఉండి అసలు సత్యమందు నిలిచిన వాడు కాదు. అసలు దేవుల్లో నిలబడ్డాడు కాదాడు. అసలు వాళ్ళు దేవుడు ఉండడు. ఎవరిలో అయితే దేవుడు ఉండడో వాడే అపవాది. ఎవరిలో అయితే దేవుడు ఉండడో వాళ్ళే అపవాది బిడ్డలు. సత్యం అనేది, సత్యంలో ఎవరైతే నిలబడరో, సత్యంలో నిలిచి ఉండని ప్రతివారు అపవాది పిల్లలే. సత్యం తెలుసుకున్నామని చెప్పుకుంటూ సత్యంలో నిలబడరు. అవునా? సత్యం తెలుసుకున్నాము, సత్యం వింటున్నాము, సత్యబోధ మాది, సత్య సంబంధులం మేము అని చెప్పుకుంటూ సత్యమందు నిలబడని వారు, నిలిచి ఉండని వారు అపవాది పిల్లలే. వాళ్ళలో సత్యం ఉండదు, దేవుడు ఉండడు, యేసుక్రీస్తు వారు ఉండడు. అది అపవాది అంటే. సత్యమందు నిలిచిన వాడు కాదు. సత్యం లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు ఎవరు ఆడేది? ఎవరు అబద్ధం ఆడేది? ఎవరు? సాతాను. అబద్ధం ఆడావా నువ్వు సాతానువే. అబద్ధం ఆడావా నువ్వు సాతానువే. వాడు అబద్ధం ఆడినప్పుడు అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఆ స్వభావం కలిగి ఉంటారు. ఏ స్వభావం? ఎవరిని చంపాలి, దురాలోచనలు చేస్తుంటారు, దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటారు. ఎవరిని కూల్చాలి, ఎవరిని పడగొట్టాలి, ఎవరిని విడగొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి, దేవునికి ఎవరిని ఎలా దూరం చేయాలి, హత్య చేయాలని చూస్తుంటారు. హత్య అంటే ఏం లేదు,
నీ సహోదరుణ్ణి చూసి నువ్వు వ్యర్థుడా అంటే నువ్వు అంతకుడివే. నీ సహోదరుణ్ణి, దేవుని బిడ్డని నువ్వు ద్వేషించినా దూషించినా నువ్వు నా అంత హత్య చేసినట్టే. వ్యర్థుడా అంటే చాలు. ఆ మాటలు ఉంటాయి చూడండి మత్తయి సువార్తలో అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనవుతాడు? దేవుని విమర్శకు లోనవుతాడు. తన సహోదరుణ్ణి చూచి సంఘంలో లేదా కుటుంబంలో వ్యర్థుడా, పనికి మాలినోడా, పనికి మాలిందానా, యూజ్లెస్ ఫెలో అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి, దుర్మార్గుడా, అట్టాటోడా, ఇట్టాటోడా, నువ్వు అట్టాడదానివే, నువ్వు ఇట్టాడదానివే, నువ్వు అట్టాటోడు రా, నువ్వు ఇట్టాటోడు రా, నువ్వు ద్రోహివి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అర్థమైందా? అపవాది స్వభావం, అపవాది లక్షణం. ఇప్పుడు చదవండి, యోహానుకు రండి మళ్ళీ, ఎక్కడ ఆపేవారు అక్కడ నుండి. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, ఆ అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. తండ్రి ఉన్నాడు వాడు. ఇప్పుడు మీరు మీ విరోధి అపవాది సంబంధులంటే అబద్ధమాడు ప్రతివారు ఎవరు సంబంధులు? అపవాదికి సంబంధులు, అపవాది సంబంధులు. వీళ్ళందరూ మా బంధువులు అంటావు కదా, అట్నే వాడు మీ అందరిని చూసి ఏమంటాడు? ఇది వీళ్ళందరూ నా సంబంధులు. అబద్ధం ఆడినందుకు పతనం అయిపోయింది. అంశం ఏంటి? మానవ పతనానికి హేతువైందేంటి? మానవులు పతనమైపోయారు. ఆ పతనానికి హేతువైందేంటి? కారణమైందేంటి? అబద్ధం. చాలా అబద్ధం ఆడింది. నవ్వలేదనింది. నవ్వలేదనింది. ఇప్పటికీ యుద్ధమే, వాళ్ళకి మనకి పడదు. రెండు జాతుల మధ్య రగడం. ప్రపంచం నెమ్మదిని కోల్పోద్ది యుద్ధ ప్రకటన ప్రారంభమైందంటే. ఆనాడు ఆది దంపతులు, అది అందరికీ అంటుకుంది. ఆ స్విచ్, ఆ నిప్పు బగ మండిపోతుంది. నరసింహరావు చక్కగా చెప్పాడు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు పతనం అయిపోతున్నాయి.
ఏమ్మా ఫోన్ బిజీగా ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావు, డిలీట్ చేసి పెట్టిద్ది కదా ఇది. మాట్లాడడం డిలీట్ చేయటం. అబద్ధికురాలది, దాని జనకుడు అపవాది. నేను ఎవరితో మాట్లాడాను? అమ్మతో మాట్లాడితే డిలీట్ చేయాల్సిన అవసరం లేదే. అక్కతో మాట్లాడితే డిలీట్ చేయాల్సిన అవసరం లేదే. చెల్లితో మాట్లాడితే డిలీట్ చేయాల్సిన అవసరం లేదే. పిల్లలతో మాట్లాడితే డిలీట్ చేయాల్సిన అవసరం లేదే. భర్త అడుగుతున్నాడు, ఎవరితో మాట్లాడావు? అరగంట నుండి చేస్తున్న ఫోను, ఎవరితో మాట్లాడలేదు. మరి నెంబర్ ఎందుకు డిలీట్ చేసావు? నేనెప్పుడు డిలీట్ చేశా? అసలు ఈరోజు నాకు ఫోనే రాలేదు తెలుసా. ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది అంటది. దొంగది, అపవాది ప్రియ పుత్రిక. అలాగే అపవాదికి ప్రియమైన పుత్రులు కూడా ఉంటారు, ప్రియపుత్రులు. వీళ్ళు కూడా సేమ్ ట్యూ, ద సేమ్. ఏది విత్తుతారో అదే మీ పిల్లలు కోసుకుంటారు. నువ్వు విత్తు, అబద్ధాన్ని విత్తు. ఆ పంట పిల్లలు కోసుకుంటారు. నాశనం అనే పంట పుట్టిద్ది. అర్థమైందండి? తెగులు వచ్చిపోతారు, తెగులు తగిలిపోతారు. ఈజీగా ఆడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుండి భార్య భర్తతో అబద్ధం ఆడుతుంది, భర్త భార్యతో అబద్ధం ఆడతాడు. ఈ లక్షణాలే పిల్లలకు వచ్చేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉంటే మీ పిల్లలు అలా ఉంటారు. మీ పిల్లలు తేడాలు కనపడుతున్నాయా? అయితే మీరు తేడా. మీ పిల్లల్ని చూసి చెప్పవచ్చు మీ బతుకులు. ఇల్లు చూసి ఇల్లాలు ఎటువంటిదో చెప్పొచ్చట. అలాగే ఇల్లాలని చెప్పొచ్చు. మరి ఆ ఇల్లాలకు భర్త ఉంటాడుగా, యజమాని ఉంటాడుగా. మరి ఆ యజమానుడు ఎలాంటోడో చెప్పాలిగా. చెప్పాలంటే పిల్లల్ని చూస్తే చాలు. పిల్లల్ని చూస్తే తండ్రి ఎట్టాడో చెప్పొచ్చు, తల్లి ఎట్టాడదో కూడా చెప్పొచ్చు. నువ్వేదో అదే నీ పిల్లలు. నువ్వేంటో అదే నీ గర్భఫలం. జాగ్రత్త. పిల్లల కోసమైనా జాగ్రత్తగా బతకాల. ఎందుకు? మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి పిల్లలే డిసైడ్ చేస్తారు. ఏం చేస్తున్నారా? కాళ్ళు పైకి తలకాయ కిందకి ఏలాడదీస్తా ఫ్యాన్కి. వేషాలు వేసారంటే వాడెవడో లోపల రాస్తున్నాడు. వాడు చర్చికి వచ్చింది ఎందుకు? చర్చికి పిల్లల్ని తెస్తుంది ఎందుకు? బాగలేదు పిల్లలు, దాన్ని బట్టి చెప్పేవచ్చు కన్నోళ్ళు బాగోలేదని. బాగలేదు, మీరు మీ పరిస్థితి బాగల. ఎందుకు? మీ పిల్లల పరిస్థితి బాగలేదు కనుక.
మారండి. మారపోతే తర్వాత ప్రయోజనం ఉండదు. తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకుని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎండు దేవుడు. ప్రార్థన చేయండి. ప్రపంచ సువార్థికుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎండు దేవుడు. జయశాలి గారు చేసిన వెండు. ఎందుకు ఎందుకు నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదుగా. నా మాట నువ్వు వినలేదుగా. నీ మాట నేనెందుకు వినాలా? అనుభవించు అనుభవించు అంటాడు ఆయన. గనక కుటుంబాలు పచ్చగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, బాగుండాలి. దానికి చేయాల్సింది ఏంటంటే దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకొని ఆ సంకల్పం ప్రకారంగా బ్రతుకులను కట్టుకోవాలి. ఆ సంకల్పం నెరవేరునట్లుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు సిద్ధపరచాలి. ఈ బాధ్యత ఎక్కువగా భార్యాభర్తలు ఇరువురి మీద ఉంటుంది. ఇరువురి మీద ఉంటుంది. లోకస్తులు అనుకోండి, దేవుని సంకల్పం తెలీదు వాళ్ళకి, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. కానీ మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే, మీరు ఫెయిల్ అయిపోకుండా ఉండాలంటే మీరు దేవుని వాక్యంలో ఎక్కువగా ఉండాలా. దేవుని మాటల్లో మీ బతుకులు ఉండాలి. ఎందుకు? మిమ్మల్ని జతపరిచింది ఎవరు? ఆయన. ఆయన జతపరిచాడు కదా. మీ జీవితం చివరి వరకు అనగా మరణం వరకు మధురంగా అనేకులకు మాదిరిగా సాగాలి. దానికి ఒకే ఒక్కటి వాక్యం. వాక్యం వాక్యం వినడానికి వచ్చిపోతే కుదరదు. శరీర సంబంధమైన క్రమం ఉంటే కుదరదు. శరీర సంబంధమైన క్రమాలు ఉంటాయి. ఫార్మాలిటీ, అలవాటు, ప్రార్థన వెళ్ళాలి, దేవుని పని వెళ్ళి రావాలి, దేవుని పని ఇయ్యాలి, చెయ్యాలి. క్రమం క్రమం తప్పకూడదు. అన్నీ వస్తుంటాయి. అవన్నీ ఉండాలి, కాదంట్లా. వాటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని మాట అనేది, దేవుని వాక్యం అనేది మీలో బలంగా ఉండాలా. మీరు బలంగా దేవుని వాక్యంలో ఉండాలి, నిలబడాలంతే. బలంగా ఉందా మీ హృదయంలో దేవుని వాక్యం? మీ బ్రతుకులో, మీ కుటుంబంలో బలమైన దేవుని వాక్యం బలంగా ఉందా? దేవుని వాక్యం మరణం వరకు
పడటానికి అవకాశం లేని కమిట్మెంట్ ఉందా? పడను. పడకుండా ఉండాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలా? త్రొట్టిల్లను ఎంత కమిట్మెంట్ ఉండాలా? ఎవరు నాశనం అయిపోయినా నేను నాశనం కాను, ఎంత కమిట్మెంట్ ఉండాలా? కమిట్మెంట్ అవసరం. ప్రకటన 2:10 అంటాడు, అంతము వరకు సహించు, నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తా. నీకేమిస్తాను? జీవ కిరీటమును ఇచ్చేదను. జీవ కిరీటమును ఇచ్చేదను. నీకు జీవ కిరీటము ఇస్తాను. నమ్మకముగా మరణం వరకు ఉండాలంటే మీరు ఎంత కమిట్మెంట్ అవసరం. మారకూడదది, బలహీనము కాకూడదది. దానిని బలహీనపరచాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది. మిమ్మల్ని వెనుకకు లాగాలని, మీరు ముందుకు సాగకుండా ఆపాలని ఎన్నో పన్నాగాలు, తంత్రాలు అపవాదివి, వాడి యొక్క పిల్లలవి, అనుచరులవి. వాటికి మీరు చోటివ్వకూడదు. చెప్పుడు మాటలు వినకురా, చెడతావు అంట పెద్దలు. చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు మాటలే అపవాది మాటలు. వాళ్ళ మాటలు వింటే మీరు బలహీనలవుతారు. వాళ్ళు ఏ కాడికి మంట పెట్టాలనే చూస్తారు, ఎండగొట్టాలనే చూస్తారు. మీరు పాడైపోవాలనే చూస్తారు. ఆ పనికి మాలిన చేష్టలన్నీ మీ ద్వారా ఆపరేట్ అయ్యేటట్టు చేస్తారు. అలా ట్యూన్ చేస్తారు వాళ్ళు. అందుకే అవిశ్వాసితో జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులు మాటలేనొద్దు. అవిశ్వాసులు అంటే ఎవరు? సత్యంలో లేని వారందరూ అవిశ్వాసులే. సత్యంలో ఉన్నారంటే దేవునిలో ఉన్నారని. అలా లేని వాళ్ళందరూ అవిశ్వాసులే. దేవుని కోసం నమ్మకంగా బ్రతకని వారందరూ అవిశ్వాసుల లెక్కలోకి వస్తారు. ఇప్పుడు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్న వారెవరో మీకు తెలుసు. అటు ఇటుగా బ్రతుకుతున్న వారెవరో కూడా మీకు తెలుసు. దానిని బట్టే వీరెవరో మీరు డిక్లేర్ చేసుకోవటారు, మీరు పట్టేస్తారు. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఇలా చేయమని ఎవరు చెప్పారమ్మా? ఇలా చేయకూడదు కదా అంటే ఎవరో నూరి పోశారు. మొన్నటిదాకా బాగున్నారు కదా, ఇప్పుడేమైంది? సంథింగ్. ఎవరి మాటలో భ్రమలోనికి నెట్టివేశాయి. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. ఓ అవివేకులైన గలతీయులారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు కదా, ఇప్పుడేంటి శరీరానుసారులయ్యారేంటి? శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతారా? అవగలరా? సాధ్యమా? కాదే. ఎందుకు ఇలా అయ్యారు? మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మల్ని భ్రమపరిచింది ఎవరు?
భ్రమపరచు ఆత్మకి ఎందుకు చెవిచ్చారు? భ్రమపరచు ఆత్మలు పట్టినోళ్ళు అనేకులు ఉన్నారు సమాజంలో. మన చుట్టే ఉంటారు, మన పక్కనే ఉంటారు. భ్రమపరచు ఆత్మలు పట్టే వాళ్ళకే వాళ్ళ మాటలు వింటే మనం కూడా భ్రమలోకి వెళ్ళిపోతాం. భ్రమ, లేని వాటిని ఉన్నట్టుగా చూపించేస్తున్నారు. నువ్వు ఇలా చేస్తే అలాగే అయిపోతావు, ఇలాగైపోతావు అనిందా లేదా అపవాది అవముతో? మీరు దేవతల వలె అయిపోతారు. భ్రమపరిచింది. చివరికి అయిందా? ఆ భ్రమలోకి వెళ్ళిపోయింది, దూరం అయిపోయింది దేవునికి, నెమ్మదికి, దీవెనికి. ఆశీర్వాదం ఇచ్చాడు కదండి మొదటి అధ్యాయం. ఆశీర్వాదం శాపం అయిపోయింది. వెలుగుమయం కదండి, మహిమతో ఉండేవాళ్ళు, చీకటి అయిపోయింది బ్రతుకు, కుటుంబం నాశనం. వాళ్ళు చేసిన ఆ తప్పు, ఆ పాపం, హేబేలు చచ్చిపోవడానికి కారణం అయిందండి. 9-10 నెలలు మోసి కని పెంచిన కొడుకే దారుణంగా చంపేసాడండి. పాపం వదిలిపెట్టదు. దేవుణ్ణి మీరు ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తారో దేవుడు బాధ, ఆయన బాధ పడ్డా ఇదిగో ఇట్లాంటి పనిష్మెంట్లు చూడాల్సి వచ్చింది. కాకపోతే కొంచెం ఆలస్యం అయింది అంతే. మారు మనసు పొందినా క్షమాపణ దొరుకుతుందేమో కానీ శిక్ష మాత్రం తప్పదు. శిక్ష తప్పదు. పేతురు అబద్ధం ఆడాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు. కానీ భవిష్యత్తులో అబద్ధికులు ఉన్నారు సంఘంలో. అబద్ధికులు తయారయ్యారు. వాళ్ళ వల్ల పేతురు గారు ఎంత బాధపడ్డాడో తెలుసా? దేవుడు పడిన ఆ బాధ పేతురుకి తెలియాలి. అబద్ధం ఆడిన ఇద్దరిని చంపాడు దేవుడు, ఇద్దరిని చంపాడు. నిన్ను చంపకుండా ఎందుకు క్షమించానో తెలుసా? చూడు, అలా చంపటం నాకు పెద్ద విషయం కాదు. నీ బ్రతుకులు ఎప్పుడు అది రిపీట్ కాకుండా చూసుకో, కనిపించకుండా చూసుకో. నీ ప్రభావం సంఘం మీద పడిపోద్ది, సంఘం నాశనం అయిపోద్ది. సంఘంలో అందరూ నీలాగా తయారవుతారు. ఒక్కడు రాంగ్ స్టెప్ వేస్తే చాలు, సంఘం రాంగ్ స్టెప్ వేయటానికి కారణం అదే హేతు అవుతుంది. ఒక్క ఆమె తప్పితే చాలు, మిగతా వాళ్ళందరూ తప్పిపోవటానికి హేతు అవుతుంది. ఒక్క ఆమెలో దూరిందంటే చాలు, ఈ భ్రమపరిచే ఆత్మ, ఈ భ్రష్టాత్మ అనేది, ఈ అపవాది అనేది ఒక్కరి మైండ్కి పట్టిందంటే చాలు, ఆమెతో మాట్లాడిన వాళ్ళందరిలోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అరే వీళ్ళేంది అసలు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు కదా, వీళ్ళకేమి మాయరోగం, ఎందుకు వీళ్ళు ఎట్ట అయిపోయారు అంటే ఆమెతో మాట్లాడారు, ఆమెతో సావాసం చేశారు, స్టార్ట్ అయింది. 6 నెలలు సహవాసం ఏమవుతుందట? తప్పదు.
సావాసం చేశారు ఒట్టు, సావాసం చేశాడు, కొన్నాళ్ళకి ఆ లక్షణాలు ఇళ్ళలో కనపడతాయి. అట్ట కుటుంబం అంతా పతనం, సంఘం అంతా పతనం. వాటినే కలుపు మొక్కలు అంటారు. అందుకే సేవకుడు ఏం చేస్తాడంటే కలుపు తీసి ఎరువేస్తాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన కత్తిరించి బయట పారవేస్తాడు. ఎందుకు? ఫలించేవి బహుగా ఫలించాలి. ఈ పనికి మాలి ఉంటే ఫలించవు, అవి కూడా ఎండిపోతాయి. కనుక ఎవరు బాగున్నారో చూడండి, ఎవరు వాక్యం ముందు నిలిచి ఉన్నారో, ఎవరిలో వాక్యం నిలిచి ఉందో, ఎవరు దేవుని సంకల్పం చెప్పున సేవ చేస్తున్నారో, భక్తి చేస్తున్నారో, క్షేమాభివృద్ధికరంగా ఫలభరితంగా ఉన్నారో చూచి వారిని వెంబడించండి, వారితో సావాసం చేయండి. అందుకే చెప్పాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. ఎందుకు? నడిస్తే అయిపోతారు, మీరు దుష్టులు అయిపోతారు. మీరు కూడా, మేము దుష్టులు కాదు, దుష్టులు అమ్మట నడిచాం, మీరు దుష్టులు అయిపోతారు. నడవద్దన్నాడుగా, ఎందుకు నడిచారు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ 3 దూరం అయిపోవాలి. మీకు దూరం కాలేదో పతనం అయిపోతారు. ఈ 3 దూరం అవ్వాలి. ఈ 3టిని దూరం చేసుకొని, ఈ 3 ఎప్పుడైతే మీకు దూరం అవుతాయో అప్పుడే మీరు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారు. దుష్టత్వంలో ఉండి దేవుళ్ళు ఎట్టా ఆనందిస్తావు? దేవుల్లో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు మాట్లాడుతున్నప్పుడు తీసుకుంటా ఉంటాడు బ్రతుకులోకి, హృదయంలోకి. అవి ఎంత కఠినంగా ఉన్నా, కొట్టునైనా, నన్ను ఇంకా కొట్టయ్యా, నన్ను నరుకయ్యా, నన్ను ఖండించయ్యా, నన్ను దిద్దయ్యా అని రిసీవ్ చేసుకుంటా ఉంటాడు. ఆ మాటలను బట్టి ఆనందిస్తాడు, పరవశం చెందుతుంటాడు. నాతో మాట్లాడాడు తండ్రి అలా దేవుడు. దేవుల్లో ఉన్నోళ్ళు సుత్తిలాగా తగిలినా, అగ్నిలాగా కాల్చిన ఆనందంగా ఉంటారు, ఆసక్తిగా ఉంటారు. దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తూ, పాపుల మార్గాన నిలుస్తూ, అపహాసకులు కూర్చుంటూ చోటనే కూర్చుంటూ, లోక వార్తలు, పనికి మాలిన చేష్టలు, జోకులు, వీటిల్లో ఉన్నోళ్ళు వాక్యాన్ని స్వీకరించలేరు. బోరు కొడుతుందండి వాక్యం, బోరట, వాళ్ళకి బోరుగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది. తలనొప్పి టాబ్లెట్ వేసుకోవాలా, లేదా జండుమ్మో రాసుకోవాలా. అంత సోది చెప్పాడండి అలా, అంత సోది. అసలు వినలేకపోతున్నాం. చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకండి ఆ సబ్జెక్టులు ఎందుకండి? చక్కగా పొట్టి జక్క కథ చెప్పొచ్చు కదా, పొట్టి జక్క కథ చెప్పొచ్చు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ కథ చెప్పొచ్చు కదా.
మన్నాని కురిపించాడు, అది చెప్పొచ్చు కదా. పూరేణులు రప్పించాడు, అది చెప్పొచ్చు కదా. ఆయన ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదుకుంటాడు, ఇట్లాంటి చెప్పొచ్చు కదా. ఏంటండి కౌన్సిలింగ్ అని సాగొడుతున్నాడండి. అసలు చర్చికి వెళ్ళాలంటేనే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. వీళ్ళే దుష్టుల ఆలోచన చెప్పున నడుచువారు. గుర్తుపట్టాలిట్ట. పాపుల మార్గంలోనే నిలుచువారు. వీళ్ళు పాపులైతేనే. ఎందుకు? అవి రుచిగా ఉంటాయట. వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు, ఎక్కువగా లొంగిపోతారు. ఎందుకు? ఆ పిచ్చి పట్టింది వీళ్ళకి. లోక పిచ్చి, లోకస్తుల పిచ్చి. ఇక ఉన్నతమైన ఆలోచనలు ఉండవు, దైవికమైనవి. అందుకే చెప్పేశాడు, మీరు అలా ఉండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించండి. ధ్యానిస్తే దొరుకుతుంది ధన్యత. ధన్యత ఎక్కడుంది? వాక్య ధ్యానంలో ఉంది. వాక్యాన్ని ఎన్నో కోణాల్లో ధ్యానం చేస్తాం గనకనే తయారవుతాయి సబ్జెక్టులు. అప్పుడు దొరుకుతుంది ధన్యత. ఆయన మాటలు చెప్పాలంటే ఎంత ధన్యత కావాలా? ధ్యానం చేస్తే ధన్యత దొరుకుతుంది. ధన్యులంటే ఏం తెలుసా? అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆ కుటుంబం చూడండి ఎలా ఉంటుందో. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. భక్తులు అలా ఉండాలి, దేవుని పిల్లలు అలా ఉండాలి. దేవునిలో ఉంటే ఆ కుటుంబం అలా ఉంటుంది. ఇది దేవుని ఆశ, ఇది దేవుని కోరిక, ఇది దేవుని వాంఛ. మరి అలా ఉంటున్నారా? అలా ఉంటున్నారా? నీటి కాలం ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందా మీ కుటుంబం, మీ భక్తి, మీ వ్యక్తిగత జీవితం? భక్తులైతే, నీతిమంతులైతే అలా ఉంటారు. అదే దుష్టులైతే గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కింద చూడండి, వాళ్ళకి పరలోకం లేదన్నాడు. ఏముంది ఆ చివరి మాటలో? న్యాయమర్షిలో, తీర్పులో నీతిమంతుల సభలో ఎవరు నిలబడరు? పాపులు ఉండరు. పరలోకంలో పాపులు ఉండరు. ఏంటండి? నిలబడలేరు వీళ్ళు. ఎక్కడ నిలబడలేరు వీళ్ళు? దేవుల్లో నిలబడలేరు, సంఘంలో నిలబడలేరు, సేవకుని ముందు నిలబడలేరు వీళ్ళు. నీతిగా బ్రతికే ఎవరి ముందు కూడా నిలబడలేరు, సూటిగా చూడలేరు. యథార్థత లేనోళ్ళు కోల్పోతారు. అలా ఉన్నారా? అలాగే ఈరోజు గాలికి చెదరగొట్టు ఎగిరిపోయేటువంటి పొట్టులాగానే ఉన్నాయి బతుకులు, కుటుంబాలు. దేవుడు కోరుకున్నట్టుగా ఏ కుటుంబాలు ఉన్నాయి చెప్పండి? కుటుంబాలలో ఒకరంటే ఒకరి మీద గౌరవం ఉందా? ఒకరి మీద మరొకరికి గౌరవం ఉందా? ఒకరి గౌరవం మరొకరికి దక్కేటట్టుగా కుటుంబంలో ఉందా? గౌరవం లేదు, మర్యాద లేదు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు గౌరవం ఏడుంది?
మర్యాద ఏడుంది? పిల్లలు అలా ఎందుకు అయిపోయారు? నువ్వు భర్తకి గౌరవాన్ని ఇవ్వు, భర్తని గౌరవించవు, భర్తని మర్యాదగా చూసుకో, మర్యాదగా నడుచుకో ఆయన దగ్గర. భార్యని గౌరవించవు, భార్య ఎడల మర్యాదగా నడుచుకో. మీరు ఇలా ఉన్నప్పుడు పిల్లలు కూడా వెళ్తుంటారు. నువ్వు నీ భర్తకి గౌరవాన్ని ఇస్తున్నావా? మర్యాదగా నడుచుకుంటున్నావా? నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావా? నీ భార్య ఎడల నువ్వు భార్యకు గౌరవాన్ని ఇస్తున్నావా? మర్యాదగా నడుచుకుంటున్నావా? నీ ధర్మాన్ని నువ్వు న్యాయంగా చేస్తున్నావా? అది లేనప్పుడు పిల్లలు ఎందుకు నిన్ను గౌరవిస్తారు? పిల్లలు ఎందుకు మర్యాదగా నడుచుకుంటారు? నీదే కదా పిల్లలకు వచ్చేది. తాతని వృద్ధాశ్రమంలో వేసాడని చెప్పేసి కొడుకు తండ్రిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేసాడు. సరిపోలా? ఇదేంటంటే నువ్వు మీ నాన్న వేసావుగా, మరి మా నాన్న నేను అయ్యొద్దా? నువ్వు మీ అమ్మని వేసావుగా, మరి మా అమ్మని నేను అయ్యొద్దా? భర్త అంటే గౌరవం ఉందా? భయం ఉందా? భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఉంది. ఆయన ఎదుట ధర్మంగా బాధ్యతగా నడుచుకునేది ఉంది. అది ఉందా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు భర్తని, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. అరే ఒరే అనేవాళ్ళు ఉన్నారు, వాడు ఈడు అనేవాళ్ళు ఉన్నారు. నాశనం అయిపోతారు వాళ్ళు, నాశనం. వాడు తిక్కలోడో బొక్కలోడో ఎచ్చులోడో ఆడ డమ్మి కావచ్చు, కానీ నీ తలవాడు, నీ తల. పురుషుడు దేవుని మహిమై ఉన్నాడు. ఎక్కడున్నమాట? దేవుని మహిమను పట్టుకొని అరే అంటావా, ఒరే అంటావా, వాడంటావా, ఈడంటావా? దేవుని మహిమ. దేవుని మహిమ. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడును, పురుషునికి శిరస్సు క్రీస్తును, క్రీస్తుకు శిరస్సు దేవుడు. పురుషుడు దేవుని మహిమై ఉన్నాడు, క్రీస్తు మహిమై ఉన్నాడు. ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి భార్యలారా. క్రీస్తు సంఘానికి శిరస్సు, పురుషుడు భార్యకు శిరస్సు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. పురుషుడు దేవుని మహిమనుంటది చూడండి. దేవుని పోలిక, మహిమయునై ఉన్నాడు. రిఫరెన్స్ ఎంత? తిమోతి 1 కొరింథీ 11:7. అమ్మో, నేను ఒకటే చెప్పా, వాక్యంలో ఇంకోటి కూడా ఉంది. దేవుని పోలిక, దేవుని మహిమ. అంటే ఇప్పుడు దేవుని పోలికను, దేవుని మహిమను గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, భయం లేకుండా వాడు వీడు అరే ఒరే ఆడ అట్టాటోడు ఇట్టాటోడు, నోరు తెరిస్తే భర్త మీద చాడీలే, కంప్లైంట్లే. సహించేది లేదు, భరించేది లేదు, ఓర్చుకునేది లేదు. మళ్ళీ పాట సిగ్గు శరం లేకుండా, సహించిన వారిని. చెప్పు నాన్న, పాడేది నువ్వేగా. ఏంటది? ఏమంటున్నావు? ధన్యులను చున్నాము, సహనాన్ని కలిగి ఉన్నావా, ఓర్పు గల వారిని. సిగ్గు శరం లేకపోతే సరి వీరులంటున్నాము. వీరవనితవా నువ్వు?
ఆ? సహిస్తేనే ధన్యులు. సహించేవారు, భరించేవారు, ఓర్పు గలవారు అనడానికి రుజువేంటో తెలుసా? వాడు రోజు కత్తి తీసుకొని పొడుతున్న కంప్లైంట్ ఇవ్వరు. కొంచెం కొంచెంగా బల్లెంతో పొడుతున్నా మీరు కంప్లైంట్ ఇవ్వరు. అది ఓర్పు అంటే, అది సహనం అంటే. అది పురుషుల్లో కనపడుతుంది కానీ స్త్రీలలో లేదు. ఈ పురుషుల్లో కూడా కొంతమంది ఉన్నారు భయంకరులు. నోరు తెరిస్తే భార్య మీద కంప్లైంట్. అట చేస్తుంది, ఇట చేస్తుంది, ఇట్టంటలేదు, అట్టంటలేదు. నువ్వేం చేస్తున్నావు రా దద్దమ్మ? అట్ట మాట్లాడుతుంది, ఇట్ట మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావు రా దద్దమ్మ? ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు మాట అనట్లేదు, లోబడట్లేదు, అసలు నన్ను ప్రేమించట్లేదు. ఏం చేస్తున్నావు రా దద్దమ్మ? ఆమె అనేయన్నీ నీలో ఉన్నాయేమో చూసుకో, సరి చేసుకో. అంటుందంటే అవకాశం ఇచ్చావు, అనే అవకాశం ఇచ్చావు. బలంగా ఉండు, భార్య దగ్గర బలంగా ఉండు. భార్య దగ్గర బలంగా ఉండటం అంటే యథార్థంగా ఉండటం, నీతిగా ఉండటం, ప్రేమగా ఉండటం, నిజమైన ప్రేమ. ఒకడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నానండి అయినా లోబడట్లేదండి. నీ ప్రేమ సరైంది కాదు, నిజమైంది కాదు, డూప్లికేట్ ప్రేమ అనేది. నీ ప్రేమలో కల్తీ ఉంది, నీ ప్రేమలో స్వార్థం ఉంది. అవసరానికి తగినట్టుగా ప్రేమ చూపిస్తున్నావు నువ్వు, అందుకే లోబట్లేదామా. అవసరం ఉంటే చూపిస్తావు ప్రేమ, అవసరం తీరితే అసలు దాని మొహం చూడడానికి కూడా ఇష్టపడవు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూస్తావు, ఒలకపోతావు మాయమాటల్లో. అంటే అస్సలు దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు ఇవన్నీ. అసలు ఆయన డిక్షనరీలో లేవు అసలు. ఇట్ట దేవుని ప్రేమతో పురుషుడు ప్రేమించాలి, దేవుని మాటను గౌరవించి హార్ట్ఫుల్గా పురుషునికి లోబడాలి. ఆయనకి ఎక్కడ అవమానం వస్తుందో అన్నటువంటి భయంతో వాళ్ళ ఐక్యమత్యాన్ని, వాళ్ళ మాదిరికరమైనటువంటి జీవితాన్ని చాటి చెప్పాలి, చాటి చూపాలి. అర్థమైందండి? మనకు మొక్కగా ఉన్నప్పుడే వంచాలి దేన్ని అన్న. మొక్క మ్రానైతే ఏం చేయలేవు, ఏమి చేయలేవు. మొక్కగా ఉన్నప్పుడు నువ్వు ఎటు వంచితే అటు వంగిద్దది, నువ్వు ఎలా వంచితే అలా వంగిద్దది, నీకు అనుకూలంగా వంగిపోద్ది. వంచుకోవాలి. అటు కాకుండా జుట్టు చేతికిచ్చేసావు, నెత్తి మీద ఎక్కిచ్చేసుకుని కూర్చోపెట్టుకున్నావు మహారాజు కుర్చీ వేసి. దిగమంటే ఎందుకు దిగిద్ది? ఎవరినైనా దేవుని వాక్యంలో ఎంతవరకు ఎవరిని ఉంచాలో ఉంది, ఎవరిని ఎంతవరకు ఉంచాలో దేవుని వాక్యంలో ఉంది. అంతవరకు ఉంచితే ప్రాబ్లం రాదు. కనుక వాక్యంలో బలంగా ఉండాల, వాక్యం తెలియాల, వాక్యం తెలియాల. వాక్యం తెలియకే దేవుని మహిమను, దేవుని పోలికను ఆడిపోసుకుంటున్నారు అపవాది పిల్లలు. మరి భార్య ఎవరి పోలిక? భార్య ఎవరి పోలిక? ఆ దేవుని పోలికలో నుండి వచ్చింది కదా, ఆ దేవుని మహిమలో నుండి వచ్చింది కదా. ఎవరు? భార్య. మరి ఆమెను ఆడిపోసుకోవచ్చా?
ఆమెను అగౌరవపరచొచ్చా? ఆమెను బాధ పెట్టచ్చా? ఎవరు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరు ఎవరిని ఏమి అనకూడదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది అది నీ ప్రాబ్లం అంటావేంది? ఏదైనా ప్రాబ్లం వచ్చిందండి, అది నా ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం అంటావేంటి? మనకొచ్చింది ప్రాబ్లం, ఆ ప్రాబ్లాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళండి. దీని నుంచి ఎలా బయటపడాలి, దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, దీని విషయంలో దేవుడు మాట్లాడే మాటలేంటి, చూపే మార్గం ఏంటి అని ఇద్దరు భక్తి కలిగి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి ఆలోచన చేయాలా. ఇద్దరు ఏకీభించి దేవుణ్ణి అడగాల. ఇద్దరు ఏకీభించి భూమి మీద అడిగితే, దేన్నైనా బంధిస్తే అది పరలోకంలో కూడా బంధించబడుద్ది అన్నాడు. నేనుంటాను వాళ్ళ మధ్యలో అన్నాడు. మీ ఇద్దరిని జతపరిచింది ఆయనే గనక నేను వచ్చేస్తాను, ఇద్దరు ముగ్గురు వారి మధ్యలో నేను ఉంటాను. భార్య భర్తల మధ్యలో ఉండేది దేవుడే. ఆయన ఉంటే ఏ ప్రాబ్లం రాదు. ఆయన ఉంటే అసలు సమస్యలుగానే ఉండవు. మాకు బోలెడు సమస్యలు వస్తాయి. ఇద్దరం కూర్చొని ఆలోచిస్తాం. సమస్య నాదే, కానీ సమస్య నీది అన్న ఆలోచన రాదు నా భార్యకి. సమస్య మందే. నా ద్వారా వచ్చిన మంది, నీ ద్వారా వచ్చిన మంది. అసలు అసలు ఎవరి ద్వారా ఎవరికన్నా సమస్యలు ఉంటే అది ఆ సమస్యలు కూడా మాయే అనుకుంటాం. అట్లా ఇద్దరు కలిసి ఐక్యతగా మంచి మనసుతో, ఏక మనస్సుతో మాట్లాడుకుంటే దుష్టుడికి అవకాశం ఉండదు. సమాధానమును బంధం ఆత్మ కలిగించు ఐక్యత అంటారు దాన్ని. నా ద్వారా సమస్యలు వస్తే నన్ను తిడతావా, నీ ద్వారా సమస్యలు వస్తే నిన్ను తిట్టాలా? ఏంది? ఏక శరీరం కాదా? ఇద్దరు ఏకంగా లేరా? నీ జీతం నీది, నా జీతం నాది, నా దారి నాది, నీ దారి నీది, నీ మాటలు నీ, నా మాటలు నా, నీ బతుకు నీది, నా బతుకు చండాలంగా అసహ్యంగా